ప్రశాంతతకు పచ్చదనానికి పర్యాటనానికి మారుపేరైనటువంటి డార్జిలింగ్ కొండ ప్రాంతం ఇప్పుడు వర్ష బీభత్సానికి చిగురుటాకుల వణికిపోతుంది. ఎడతెగని కుండపోత వర్షాల కారణంగా ఈరోజు డార్జిలింగ్ హిల్స్లో భారీగా కొండ చర్యలు విరిగిపడడంతో పెను విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ప్రాథమిక సమాచారం ప్రకారం 17 మంది వరకు కూడా మరణించారు. పలువురు జాడ గల్లంతైంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. గత కొన్ని రోజులుగా గత నెల కంటే ముందు ఉత్తరాఖండ్లో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయో అలాంటి పరిస్థితి ఇప్పుడు పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ వద్ద కూడా పరిస్థితులు కనిపిస్తున్నాయి. డార్జిలింగ్, కాలింపాంగ్ జిల్లాలలో వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. ముఖ్యంగా మిరిక్ ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. భారీ వర్షాల ధాటికి మిరిక్, కుర్సియోంగ్ పట్టణాలను కలుపుతూ బాలాసోన్ నదిపైన ఉన్నటువంటి కీలకమైన ఇనుప వంతెన కూలిపోయింది. దీంతో సిలిగుడి, మిరిక్ మధ్య రోడ్డు మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అంతేకాకుండా 717 జాతీయ రహదారి పైన కూడా కొండ చర్యలు విరిగిపడడంతో సిక్కిం, సిలిగుడి మార్గంలో కూడా వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. కీలకమైనటువంటి రోడ్లు ధ్వంసమవ్వడంతో పాటుగా మారుమూల ప్రాంతాలకు ప్రపంచంతో సంబంధాలు కూడా తెగిపోయాయి. దాని కారణంగా పర్యాటక కేంద్రాలను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. అక్కడ వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి కూడా డార్జిలింగ్ ప్రాంతానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాన్ని ఎంతో ఆహ్లాదకంగా ఆస్వాదించడానికి వస్తారు. అలాంటి ప్రాంతం ఇప్పుడు తీవ్రమైనటువంటి వర్ష బీభత్సానికి అల్లకల్లోలంగా మారింది. ఇక ఈ సమాచారం అందిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు స్థానిక పోలీసుల సహాయక చర్యలను మిరిక్ లేక్ ఏరియాలో ప్రారంభించాయి. అయితే ఎడతెగని కుండపోత వర్షాల కారణంగా సహాయక బృందాలకు తీవ్ర ఆటంకం కూడా కలుగుతోంది. వర్షం వల్ల కొండ ప్రాంతం మరింత జారే స్వభావం కలిగి ఉండడంతో రెస్క్యూ ఆపరేషన్ క్లిష్టంగా మారింది. ఇక మట్టిని తొలగించడానికి ఉపయోగిస్తున్నటువంటి ఎర్త్ మూవర్ వాహనాలు కూడా సరైనటువంటి విధంగా పనిచేయలేకపోతున్నాయి. ఈ ప్రకృతి విపత్తు పైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు సంతాపం కూడా తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం కావాలని రాష్ట్రపతి ప్రార్థించారు. పరిస్థితిని తాము ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, బాధితులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా తెలిపారు. కొండ చర్యలు విరిగిపడినటువంటి ప్రాంతాలను ఎమర్జెన్సీ వాహనాలు చేరడం కష్టంగా మారడంతో సహాయక చర్యల కోసం అధికారులు హెలికాప్టర్లను కూడా రంగంలోకి దింపారు. విపత్తు కారణంగా పలు ప్రాంతాలలో చిక్కుకుపోయినటువంటి పర్యాటకుల కోసం కూడా అక్కడ గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. డార్జిలింగ్ పోలీసులు ప్రత్యేకంగా హెల్ప్ లైన్ నంబర్లను కూడా జారీ చేశారు. స్థానిక ప్రజలు, పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. అంతేకాకుండా డార్జిలింగ్కు రావాలని ప్లాన్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి దాన్ని వాయిదా వేసుకోవాలంటూ చెప్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి నిత్యం అక్కడికి వందల వేల సంఖ్యలో పర్యాటకులందరూ కూడా అక్కడికి చేరుకుంటారు. డార్జిలింగ్లోని అందాలను ఆస్వాదించడం కోసం, అక్కడ పర్యాటక ప్రాంతాన్ని ఎంతో ఆహ్లాదభరితమైనటువంటి ఆ ప్రాంతాన్ని ఆస్వాదించడం కోసం వస్తుంటారు. అలాంటి వారు తాత్కాలిక ప్రయాణాలను, తాత్కాలిక పర్యటనను వాయిదా వేసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అక్కడ తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితి, అంటే ఒక రకంగా కొండ చర్యలు ఎక్కడ ఎప్పుడు ఏ రకంగా కూలిపోతాయో తెలియనటువంటి పరిస్థితి ఉంది. భీకరంగా కురుస్తున్నటువంటి వర్షానికి గత కొన్ని రోజుల క్రితం, గత నెల క్రితం ఉత్తరాఖండ్లో జరిగినటువంటి ఒక గ్రామమే కొట్టుకుపోయినటువంటి దృశ్యాలను ఏ రకంగా చూసామో అలాంటి పరిస్థితులు ఇప్పుడు డార్జిలింగ్లో కూడా ఏర్పడుతున్నాయి. అక్కడ చూడొచ్చు విజువల్స్లో మనకు స్పష్టంగా అక్కడ వచ్చినటువంటి వరదల దాటికి ఆ గ్రామం మొత్తం కూడా కూరుకుపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు కొంత ఆ వరద ఫ్లోటింగ్ తగ్గిన తర్వాత ఆ బురదలో చిక్కుకుపోయినటువంటి కార్ల దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇల్లులు కూలిపోతున్నటువంటి దృశ్యాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈసారి హెవీ రెయిన్స్, అక్కడ వరదలు అకస్మాత్తుగా రావడంతో అక్కడ బ్రిడ్జిలు కూడా ఉన్నటువంటి పటిష్టమైనటువంటి బ్రిడ్జిలు కూడా కూలిపోయినటువంటి, ఒక పిల్లర్ వంగిపోయి ఆ బ్రిడ్జ్ అంతా కూడా ఒక సైడ్ వాలిపోయినటువంటి దృశ్యాలు కూడా మనకు స్పష్టంగా చూడవచ్చు. నది పైన భీకరమైనటువంటి వరద ప్రవాహం కొనసాగింది. చాలా కాలం తర్వాత డార్జిలింగ్లో ఇలాంటి పరిస్థితి చూస్తున్నామంటూ అక్కడికి వచ్చినటువంటి పర్యాటకులు కానీ, స్థానికులు కానీ చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితి మరలా ఎప్పుడు రాకూడదంటూ కూడా ప్రార్థిస్తున్నారు. అక్కడికి చేరుకున్నటువంటి దీని గురించి తెలియని వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పర్యాటకులు అయితే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రాణాలతో ఇక్కడి నుంచి బయటపడితే చాలంటూ కూడా వారు అక్కడి నుంచి దేవుని ప్రార్థిస్తూ అక్కడే బిక్కుబిక్కుమంటూ కొంతమంది ఆ కొండ ప్రాంతాలకి చేరినట్టుగా తెలుస్తుంది. మరికొందరు ఆ కొండ చర్యలు విరిగిపడినటువంటి ప్రాంతాల్లో కూరుకుపోయినట్టుగా తెలుస్తుంది. ఆ రెస్క్యూ పూర్తయితే కానీ ఆ కొండ చర్యలు కూలి పడిపోయినటువంటి ప్రాంతాల్లో ఇంకేమైనా శవాలు, అక్కడ మృతదేహాలు ఉన్నాయా, లేకుంటే ప్రాణాలతో ఏమైనా కొంతమంది అక్కడ లభించేటువంటి అవకాశం ఉందా? దీనికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ మొత్తం కూడా కొనసాగుతుంది. ఇంకా మృతదేహాలు
పెరిగేటువంటి అవకాశం ఉంది, మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా డార్జిలింగ్లో నెలకొన్నటువంటి తాజా పరిస్థితి అయితే అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు అద్దం పడుతుంది. चलो